sin A is equal to 15/17 అంటే అర్థం 15 అన్నది ఆపోజిట్ సైడ్, 17 అన్నది హైపోటెన్యూస్ దేనికి ఏ అనే శీర్షానికి. సో ఇక్కడ ఏ ఉందనుకోండి, సో ఇది 15, ఇది 17. సో 15, 17 అకార్డింగ్ టు పైథాగరన్ ట్రిప్లెట్స్ అడ్జసెంట్ సైడ్ ఏమవుద్ది 8 అవుద్ది. దెన్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు 8/17 అవుతుంది. వెరీ వెరీ సింపుల్, 8/17. సో సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ఆస్క్డ్ ఫర్ దట్ సార్ వై కాస్ 90 ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి అడిగారు. కాస్ 90 యొక్క వాల్యూ ఎంత? సో ఇక్కడ చూడండి, మనకి రెండు పర్టికులర్ యాంగిల్స్ ఉంటాయి. ఒకటి 0 degrees, రెండోది 90 degrees ఉన్నాయి. మనం 0 degrees గురించి మాట్లాడుతుంటే అడ్జసెంట్ సైడ్ ఏ విధంగా ఉంటుంది, ఆపోజిట్ సైడ్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా హైపోటెన్స్ ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం రాస్తే, when we have the 0 degrees, the opposite side will be 0. ఓకే, 0 degrees అన్నప్పుడు ఏమైందంటే ఆపోజిట్ సైడ్ 0. ఇప్పుడు ఇది కర్ణం, రైట్ మధ్య కొంత కోణం ఉంది. ఇప్పుడు ఇది 0 అయింది అనుకోండి, అప్పుడు ఏమైంది ఎదురుగా ఇక్కడ ఈ పైన ఉన్న గ్యాప్, అంటే ఈ రెండు చివర్ని కలిపే గ్యాప్ ఉంటేనే ఇది ఆపోజిట్ సైడ్. అదే ఇవి రెండు కలుసుకుని ఉంటే ఆపోజిట్ సైడ్ ఏమైతుంది 0 అవుతుంది. కాబట్టి ఆపోజిట్ సైడ్ 0. మన అడ్జసెంట్ ఏమవుతుందంటే హైపోటెన్సే అడ్జసెంట్ అవుతుంది, హైపోటెన్సే అడ్జసెంట్ అవుతుంది. నౌ ఫ్రమ్ దిస్ కాస్ 0 ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెన్స్. అడ్జసెంట్ అయిన హైపోటెన్సే, హైపోటెన్స్ ఆల్సో హైపోటెన్స్. సో బోత్ ఆర్ 1, క్యాన్సల్డ్ బై 1. వెన్ వీ హ్యావ్ ద 90 degrees, 90 డిగ్రీలు ఉన్నప్పుడు అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది 90కి, ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది 90కి, అదేవిధంగా హైపోటెన్స్ ఏమవుతుంది 90కి అన్న విషయాన్ని గమనిస్తాం. సో ఇది భూమి. సో భూమి నుంచి ఇది 0 degrees లో ఉంది. ఒకవేళ ఇది 90 degrees లో ఉండాలంటే ఏం కావాలి, ఇలా రెండు నిలువుగా ఉండాలి. అప్పుడు రెండింటి మధ్య గ్యాప్ అనేది లేదు. ఓకే, దెర్ ఇస్ ఎ నో గ్యాప్ బిట్వీన్ ద అడ్జసెంట్ సైడ్. కాబట్టి అడ్జసెంట్ సైడ్ ఏమవుద్ది ఇక్కడ 0 అవుద్ది, ఆపోజిట్ సైడ్ హైపోటెన్స్ అవుద్ది, దట్ విల్ బి హైపోటెన్స్. ఓకే, నౌ కాస్ 90 ఈజ్ ఈక్వల్ టు 0 బై హైపోటెన్స్ అంటే 0. ఓకే, కాస్ 90 యొక్క వాల్యూ ఎంత 0 అవుతుంది. ఇది క్లియర్, ఇప్పుడు అర్థమైంది. చాలా మంది దట్ ఇస్ అ డౌట్, అంటే కొంతమంది డౌట్ రైజ్ చేశారు, అందుకని మళ్ళీ చెప్పడం జరిగింది. రైట్, కాస్ 90 వాల్యూ ఈజ్ 0. ఓకే, క్లియర్ కదా. సమ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. కొంచెం పీడిఎఫ్ నిన్నటి నుంచి బోర్డులో ప్రాబ్లం చెప్పాం కదా, అది ఇంకా సాల్వ్ అవ్వాలా. ఓకే, లెట్స్ రైట్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. నిన్న ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏంటండి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. అంటే కాస్ అండ్ సైన్ అనే రెండు పదాలు వస్తాయి. ఒకసారి సైన్ ఏని తీసుకుంటే ఒకసారి కాస్ ఏని తీసుకుంటాము. ఏబి అనే పదాలు సైన్ అండ్ కాస్తో వస్తాయి. ఏ మైనస్ బి అనుకోండి, ఇది మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంది. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్. సో సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, సేమ్ థింగ్, సేమ్ ఫార్ములా. మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెడతాం. సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఇట్స్ సింపుల్. ఓకే, అదేవిధంగా కాస్ ఏ ప్లస్ బి కూడా మనం నిన్న రాసాం. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమౌంట్. దెన్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కాస్ ఏ కాస్ బి ఒకవైపు, కాస్ ఏ కాస్ బి ఒకవైపు, సైన్ ఏ సైన్ బి ఒకవైపు రాసిన తర్వాత ప్లస్ గురించి అడుగుతున్నాయి కాబట్టి మనం ఇక్కడ మైనస్ తీసుకుంటాం. కాస్ లో ఇది ఒకటి డిఫరెంట్ గా ఉంటుంది. అదేవిధంగా కాస్ ఆఫ్ ఏ మైనస్ బి కనుక రాస్తాం, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి కనుక మనం రాస్తాం, సేమ్ థింగ్, సేమ్ ఫార్ములా. మైనస్ ప్లేస్ లో ఏం పెడతాం మనం, ప్లస్ పెడతాం. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి, సైన్ ఏ సైన్ బి. దెన్ ఆఫ్టర్ దట్ వాట్ అబౌట్ tan ఆఫ్ ఏ ప్లస్ బి, tan కూడా రాస్తాం, tan ఆఫ్ ఏ ప్లస్. మనం ఏం చేయాలి, యాక్చువల్గా సైన్ ఏ ప్లస్ బి బై కాస్ ఏ ప్లస్ బిని
సింప్లిఫై చేస్తాము, అది రకరకాలుగా చేసిన తర్వాత మనకి ఏమవుతుంది అని ఒకసారి చూస్తే, tan a ప్లస్ బి అంటే tan a ప్లస్ tan b, న్యూమరేటర్ లో ప్లస్ వస్తుంది, బై 1 మైనస్ tan a ఇంటూ tan b. 1 మైనస్ tan a ఇంటూ tan b గా మనం రాస్తాం. ఒకవేళ tan a మైనస్ b రాయాల్సి వస్తే, వాట్ అబౌట్ tan a మైనస్ b? సో tan a మైనస్ b ని కనుక మనం రాయాల్సి వస్తే, tan a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు, గుర్తులు మారుతాయి, అదొక్కటి అబ్జర్వ్ చేయండి. అంటే ఫార్ములాని మనం బైహర్ట్ చేయకుండా, వాట్ ఆర్ ద చేంజెస్ వీఆర్ అబ్జర్వింగ్ ఇన్ ఈచ్ ఆఫ్ ది డెవలప్మెంట్. 1 ప్లస్ tan a ఇంటూ tan b, tan a ఇంటూ tan b. ఓకే, నోట్ చేసుకోండి, నోట్ చేసుకోండి. రైట్. సో ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, tan ఆఫ్ a ప్లస్ b కి రెసిప్రోకల్ cot ఆఫ్ a ప్లస్ b అవుతుంది. సో cot ఆఫ్ a ప్లస్ b అంటే 1 మైనస్ tan a tan b బై tan a ప్లస్ tan b ని మనం రాస్తాం. ఓకే, అంటే tan లో మనము cot ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అలా కాకుండా దాన్నే మనము cot లోకి మార్చాల్సి వస్తే, ఓకే, వాట్ అబౌట్ cot a ప్లస్ b? రైట్, అండ్ ఎనీవన్ నో ఇట్? cot a ప్లస్ b ఏమవుతుంది? cot a ప్లస్ b ఏం రాయొచ్చు? ఇన్వర్స్ ఆఫ్ tan. వెరీ నైస్, ఇన్వర్స్ ఆఫ్ tan మనం రాస్తాం. ఓకే, సో మీరు ఒకసారి ట్రై చేయండి, tan వీటి యొక్క ఇన్వర్సెస్ ఒకసారి ట్రై చేయండి. ఇన్వర్స్ ఫంక్షన్స్ మనము నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వన్, sin 2θ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? sin 2θ ఈజ్ ఈక్వల్ టు, అదేవిధంగా cos 2θ ఈజ్ ఈక్వల్. sin 2θ అంటే 2 sin θ ఇంటూ cos θ అవుతుంది. 2 sin θ ఇంటూ cos θ. ఓకే, నెక్స్ట్ cos 2θ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే cos స్క్వేర్ θ మైనస్ sin స్క్వేర్ θ గా మనం రాస్తాం. సో cos 2θ ఈజ్ ఈక్వల్ టు cos స్క్వేర్ θ మైనస్ sin స్క్వేర్ θ. వెన్ వి కన్వర్ట్ ఇంటూ ది cos స్క్వేర్ ని కనుక మనము sin లోకి మార్చగలిగితే 1 మైనస్ sin స్క్వేర్ θ మైనస్ sin స్క్వేర్ θ గా మనం దీన్ని రాస్తాం. ఆఫ్టర్ దట్ సింప్లిఫై చేస్తే 1 మైనస్ 2 sin స్క్వేర్ θ, 1 మైనస్ 2 sin స్క్వేర్ θ. కింద తెలంగాణ డిఎస్సిలో దీని మీద బేస్ చేసుకుని మనకి క్వశ్చన్ రావడం జరిగింది. సో ఏం క్వశ్చన్ అడిగారంటే, sin θ ఈజ్ ఈక్వల్ టు ఐ థింక్ సో 4/5 అంటుంది. 4/5 అయితే then sin cos 2θ is equal to how much? cos 2θ is equal to ఎంత? సో మీకు ఫార్ములా కనుక పర్ఫెక్ట్ గా ఉంటే ఈజీ క్వశ్చన్. అంటే cos 2θ is equal to ఏంటి? cos స్క్వేర్ θ మైనస్ sin స్క్వేర్ θ, అలా చేయొచ్చు. వాట్ ఈస్ ద ఫైనల్ అప్రోచ్? 1 మైనస్ 2 sin స్క్వేర్ θ. అంటే దీనికి 1 మైనస్ 2 sin స్క్వేర్ θ చేస్తే సరిపోద్ది. 1 మైనస్ 2 ఇంటూ sin స్క్వేర్ θ. sin స్క్వేర్ θ అంటే 16/25. 1 మైనస్ 32/25 అంటే 1 మైనస్ 32/25. 4/5 కి స్క్వేర్ 16/25. సో 2 ఉంది కాబట్టి 2 ఇంటూ 16 32. సో 25/30, 1 మైనస్ 32/25 ఇట్ ఈస్ మైనస్ 7/25. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, వెరీ సింపుల్, మైనస్ 7/25. రైట్, ఇది sin 2θ అండ్ cos 2θ కి సంబంధించింది. దెన్ వాట్ అబౌట్ tan 2θ? వాట్ అబౌట్ tan 2θ? రైట్, సో tan 2θ is equal to 2 tan θ by 1 minus tan square θ. 2 tan θ by 1 minus tan square θ. This is the formula. Okay, tan 2θ is equal to 2 tan θ by 1 minus tan square θ. 1 minus tan square θ. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక చిత్రమైన ఆలోచన వచ్చింది. సార్ tan θ అంటే ఆపోజిట్ బై హైపోటెన్స్ కదా. అంటే వెన్ వి టేక్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఒకవేళ ఇక్కడ గనక కోణము 2θ ఉంటే, అంతే కదండి, 2θ కోణం ఉంది అనుకో, అంటే ఈ ట్రయాంగిల్ లో 2θ ఏర్పడింది. అంటే ఇక్కడ θ ఉంది, ఇక్కడ 2θ ఉంది అనుకోండి. అంటే అక్కడ 90 మైనస్ 2θ ఉంది. రైట్, నౌ సార్ దీని నుంచి మనము
ఏమైనా చేయొచ్చా, ఏదైనా చిలిప్ పని చేయొచ్చా అని చూస్తే 2θకి ఆపోజిట్ లో ఉంది 2tan θ, ఆపోజిట్ సైడ్ 2tan θ, అడ్జసెంట్ సైడ్ 1 - tan²θ, రైట్. దెన్ వాట్ అబౌట్ హైపోటెన్యూస్? హైపోటెన్యూస్ ఏమవుతుంది? ఓకే, హైపోటెన్యూస్ ఏమవుతుంది? హైపోటెన్యూస్ అంటే ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్, అంతే కదండి. సో స్క్వేర్ ఆఫ్ 2tan θ అండ్ స్క్వేర్ ఆఫ్ 1 - tan² అని కలిపితే వచ్చేది మనకి హైపోటెన్యూస్ అవుతుంది. సో దట్ సింప్లిఫైయింగ్ మెథడ్ లో మనకి అది ఏమవుతుందంటే హైపోటెన్యూస్ 1 + tan²θ గా సింప్లిఫై చేస్తాం. అండ్ ఫైనల్ ఏమని చూస్తాం మనం దాన్ని? సో 1 + tan²θ గా సింప్లిఫై చేస్తాం. దెన్ 1 + tan² హైపోటెన్యూస్ అయినప్పుడు ఇక్కడ నుంచి మనము sin2θ అని cos2θ అని కూడా రాయొచ్చు. దెన్ వాట్ అబౌట్ sin2θ? sin2θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్, అంటే 2tan θ బై 1 + tan²θ. అంటే sin2θ యొక్క ఫార్ములాని tan లో అడిగాడు అనుకోండి, ఇన్ కేస్ 2tan θ బై 1 + tan²θ, మీరు ఆ ట్రయాంగిల్ ఒక్కసారి ఐడెంటిఫై చేస్తే అయిపోతుంది. సో ఇదేమో 1 - tan²θ, ఇదేమో 1 + tan²θ, ఇది 2tan θ. ఓకే, సింపుల్. నెక్స్ట్ cos2θ అడిగాడు అనుకోండి, అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, అంటే 1 - tan²θ బై 1 + tan²θ, అంటే 1 - tan²θ బై 1 + tan² ఏమవుతుంది? cos2θ అవుతుంది. ఒకవేళ cot2θ రాయాలనుకోండి, థీటాస్ cot2θ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ 1 - tan²θ బై 2tan θ అవుతుంది. 1 - tan² బై 2tan θ గా మనం రాస్తాం. అంటే వెన్ వీ హ్యావ్ ద వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్. సో వాట్ వీ హ్యావ్ బిఫోర్ స్లైడ్ ఇన్ ది ప్రాబ్లం. సో ఈ విధంగా మనము tan2θ కనుక్కుంటాము, sin2θ కనుక్కుంటాము, cos2θ కనుక్కుంటాము, cot2θ కనుక్కుంటాము, అండ్ sec అండ్ cosec కూడా దీని నుంచి మనం రాయగలుగుతాం, రైట్. కానీ మేజర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది వాట్ అబౌట్ sin2θ? sin2θ ఈజ్ ఈక్వల్ టు 2sin θ ఇంటూ cos2θ. దెన్ వాట్ అబౌట్ cos2θ? cos2θ ఈజ్ ఈక్వల్ టు cos²θ మైనస్ sin²θ. ఇట్ వాజ్ సింప్లిఫైడ్ బై 1 - 2tan²θ. then tan2θ is equal to 2tan θ by 1 - tan²θ గా మనం రాస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అని ఒకసారి మన డౌట్ వస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 30 degrees, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 45 degrees, బి ఈజ్ ఈక్వల్ టు 30 degrees, దెన్ రైట్ sin 15 degrees. sin 15 డిగ్రీలు ఎంత? sin 15 అంటే ఏమని రాయొచ్చు మనం? sin ఆఫ్ 45 degrees మైనస్ 30 degrees గా రాయొచ్చా రాయదా? సో 15 డిగ్రీలు ఏమని రాస్తాం మనం? sin 45 మైనస్ 30 degrees అని రాస్తాం. అంటే sin a మైనస్ b లోకి మారిపోయింది. when it was sin a మైనస్ b, that is sin a sin 45 into cos 30 minus sin 30 cos 45. Okay, very simple. Now it is sin 45. What about sin 45 value? Sin 45 is equal to 1/√2. What about cos 30 value? Cos 30 is equal to √3/2. √3/2. Sin 30 value enta? Sin 30 is equal to 1/2. What about cos 45? Cos 45 is equal to 1/√2. Right, and please focus on the values. No tappu raste gurtu cheyandi. Okay. Now the denominator with 2√2, that is √3 minus 1. So what about sin 15 is equal to? So sin 15 is equal to √3 minus 1 by 2√2 గా మనం రాస్తాం. √3 minus 1 by 2√2 గా మనం రాయడం జరుగుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ వన్, రైట్. సో
sin 15 అంటే మనం దీని యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్స్ లాగా చూస్తే వెన్ 15 యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుద్ది 75 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ఇదే cos 75 యొక్క వాల్యూ. cos 75 యొక్క వాల్యూ అంటే √3 - 1/2√2 √3 - 1/2√2 గా మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకే, క్లియర్, రైట్. నెక్స్ట్ వన్ ఇప్పుడు ఏం చేస్తారంటే cos 15 వాల్యూ రాయండి. వాట్ అబౌట్ cos 15? హలో, క్లాస్లో ఉన్నా, ఇక్కడ క్లాస్లో ఉన్నా మళ్ళీ. ఓకే, రైట్. వాట్ అబౌట్ cos 15? cos 15 అంటే సేమ్ యాజ్ cos 45 - 30 అని రాయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు cos 45 ఇంటూ cos 30 మైనస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టాలి. sin 45 ఇంటూ sin 30 sin 45 ఇంటూ sin 30. సో cos 45 ఇంటూ cos 30 ప్లస్ sin 45 ఇంటూ sin 30. వాట్ అబౌట్ cos 45? దట్ cos 45 is equal to 1/√2. Then cos 30 is equal to how much? √3/2. Plus sin 45 1/√2, sin 30 1/2. Now it is √3 plus 1/2√2. Okay, so what it is the value? So cos 15 is equal to the same value for the sin 75. When we observe that the two values, రెండు values ఒకసారి observe చేయండి. sin 15 అంటే √3 - 1 వచ్చింది, cos 15 అంటే √3 + 1 వచ్చింది, అంతే. అంటే sin 15 యొక్క వాల్యూ √3 - 1/2√2. sin 75 యొక్క వాల్యూ పైన ప్లస్ పెడితే అయిపోతుంది. √3 పక్కన ఏం పెట్టాలి? +1 పెడితే సరిపోతుంది, 2√2. నౌ cos 15 యొక్క వాల్యూ, వాట్ అబౌట్ cos 15 యొక్క వాల్యూ? cos 15 యొక్క వాల్యూ √3 + 1/2√2. అదేవిధంగా cos 75 యొక్క వాల్యూ, the cos 75 వాల్యూ is equal to √3 - 1/2√2. ఇప్పుడు చెప్పండి, గుర్తుపెట్టుకున్న పెద్ద కష్టమా? √3 1 2√2. ఒకసారి మైనస్ పెడితే 15 డిగ్రీస్ అవుద్ది, ప్లస్ పెడితే 75 అవుద్ది సైన్ లో. ప్లస్ పెడితే కాస్ లో 15 డిగ్రీస్ వాల్యూ అవుతుంది, మైనస్ పెడితే కాస్ లో 75 డిగ్రీస్ వాల్యూ అవుతుంది. ఓకే, రైట్. దెన్ వాట్ అబౌట్ tan 15 యొక్క వాల్యూ? tan 15. So tan 15 and it can be written as tan of 45 minus 30. Tan of 45 minus 30. So what about tan A minus B value? What about tan A minus B? Tan A minus tan B by 1 plus tan A tan B. Tan A minus tan B by 1 plus tan A into tan B. అంటే ఏ దగ్గర 45 పెట్టాలి, బి దగ్గర 30 పెట్టాలి, సరిపోతుంది. సో tan 45 minus tan 30 by 1 plus tan 45 into tan 30. Tan 45 minus tan 30 by tan 45, 1 plus tan 45 into tan 30. What about tan 45? 1 minus. Tan 45 యొక్క వాల్యూ ఎంతండి? 1. ఓకే. What about tan 30 value? 30 of opposite 1 and 30 of adjacent to √3, 1/√3. I am not by heading the values. మీకు నాకు 30 డిగ్రీస్ అనగా నాకు బ్రెయిన్ లో వచ్చేస్తుంది 30 డిగ్రీస్ యొక్క రైట్ యాంగిల్ ట్రయాంగిల్. 30 డిగ్రీస్ ఆపోజిట్ లో 1 యూనిట్ ఉంటే దానికి 30 డిగ్రీస్ అడ్జసెంట్ లో √3 యూనిట్స్ ఉంటుంది.
90 డిగ్రీస్కి ఆపోజిట్ లో √2 ఉంటుంది అన్న వాల్యూ నాకు మైండ్ లో వచ్చేసి దాన్ని బట్టి ఆపోజిట్ బై అడ్జసెంట్ అని రాస్తుంది తప్ప బట్టి బటన్ లేదు. ఓకే, నా 1 ప్లస్ 1 ఇంటూ 1 బై √3. ఓకే, now it is √3 minus 1 by √3 by √3 plus 1 by √3 cancel. So what do you get? We will getting √3 minus 1 by √3 plus 1. ఓకే, అంతేనండి, కరెక్టేనా? √3 ప్లస్ 1. ఇక్కడ ఒకసారి చూడండి, sin 15 అంటే 15 డిగ్రీస్ కి ఆపోజిట్ లో ఉన్న సైడ్ √3 minus 1 ఆపోజిట్ బై. cos 15 అంటే 15 డిగ్రీస్ కి అడ్జసెంట్ గా ఉన్న సైడ్ √3 ప్లస్ 1. మరి tan 15 అంటే ఏంటండి? ఆపోజిట్ బై అడ్జసెంట్. √3 minus 1 by √3 plus 1. It's clear. Now I am going to construct one right angle triangle with 15 degrees, 75 degrees and 90 degrees with these values. So this is 15 degrees of opposite side. This is 75 degrees of opposite side, and 2√2 will be the hypotenuse of that given triangle. Right? ఇప్పుడు మీకు సింప్లిఫై అవుద్ది. అంటే ఎలాగైతే మనం 30 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్ యొక్క ట్రయాంగిల్ ని మనము ఐడెంటిఫై చేసుకొని గుర్తుపెట్టుకున్నాము, అదేవిధంగా 15 డిగ్రీస్ అండ్ 75 డిగ్రీస్, 90 డిగ్రీస్ యొక్క ట్రయాంగిల్ ని కూడా మనం ఇక్కడ గుర్తుపెడదాం. 15 డిగ్రీస్ ఆపోజిట్ లో √3 minus 1 ఉంటే 75 ఆపోజిట్ లో √3 plus 1 ఉంటుంది. 90 కి ఆపోజిట్ లో 2√2 ఉంటుంది. Right? This is the given triangle for 15, 75 and 90. 15, 75 and 90. Right? Now ఇప్పుడు ఈ ట్రయాంగిల్ వచ్చింది. ఇది √3 plus 1, ఇది √3 minus 1, ఇది 2√2. ఇక నువ్వు ఏదైనా రాయొచ్చు. నా ఆల్రెడీ మనం రాసిందే, ఒకసారి రాద్దాం. sin 15 is equal to 15 of opposite side √3 minus 1 by 2√2. cosec 15 is equal to 2√2 by √3 minus 1. √3 minus 1. cos 15 is equal to 15 of adjacent √3 plus 1 by 2√2. And secant 15 is equal to 2√2 by √3 plus 1. tan 15 is equal to 15 of opposite √3 minus 1, 15 of adjacent √3 plus √3 minus 1 by √3 plus 1. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే దీన్ని అకర్ణీయం చేయడానికి ట్రై చేస్తారు. ఒకవేళ అకర్ణీయం చేయడానికి ట్రై చేద్దాం మనం కూడా. √3 minus 1 into √3 plus 1, √3 minus 1 by √3 plus 1 into √3 minus. ఎగ్జాంపుల్ ఊరుకోడు కదా, మనం లేదో ఒక మెలిక పెడతాడు. సో ఇది కాకుండా వాల్యూ ఈ విధంగా అకర్ణీయం చేసిస్తే, ఓకే, పైన √3 minus 1 హోల్ స్క్వేర్, √3 స్క్వేర్ అంటే 3 plus 1 minus 2√3 minus 2 కింద √3 plus 1 into √3 minus 1, a plus b into a minus b, a square minus b square, √3 square 3 minus 1, 4 minus 2√3 by 2. When we common the 2 from this, 2 off. When we common the 2 out of this, so 2 ni common this say 2 minus √3 by 2. 2 minus √3 by 2. So what is the answer? 2 minus √3 అంటే tan 15 యొక్క వాల్యూ, tan 15 యొక్క వాల్యూ 2 minus √3. tan 15 యొక్క వాల్యూ ఎంతండి? 2 minus √3. రైట్? సో tan 15 వాల్యూ దేనికి ఈక్వల్ అవుద్ది? cot 75 కి ఈక్వల్ అవుతుంది.
కాట్ 75కి ఈక్వల్. సరే మరి కాట్ 15 యొక్క వాల్యూ కూడా మనం మార్చొచ్చు కదా అని అంటే, అవును, ఎందుకు కూరుకుంటాను నేను, దాన్ని కూడా మార్చు. కాట్ 15 degrees, 15 ఆఫ్ అడ్జసెంట్ √3 + 1 బై √3 - 1. ఓకే, సేమ్ థింగ్ అకర్ణీయం చేస్తే ఇక్కడ పైన √3 + 1 హోల్ స్క్వేర్ వస్తుంది, అంటే మైనస్ దగ్గర ప్లస్ వస్తుంది, మైనస్ దగ్గర ప్లస్ వస్తుంది, మిగతా అదంతా పార్ట్ రెస్టిలేషన్ పార్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. అంటే కాట్ 15 is equal to just change the sign of √3, that is equal to tan 75. That is equal to tan 75. Okay, clear, right? So this is the most important value for the tan 15 and cot 15. Tan 15 and cot 15. అర్థమైంది కదా? Is it clear up to here? Next one. సో మరొక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ యాంగిల్ ఏంటి అంటే sin 18 degrees. sin 18 degrees, sin 36 degrees, sin 54 degrees, sin 72 degrees. sin 72 degrees. సో ఇవి కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ద మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూస్. సో వాట్ అబౌట్ sin 18? sin 18 is equal to √5 minus 1 by 4. √5 minus 1 by 4. √5 minus 1 by 4. రైట్? సో 18కి 3 times 54 ఉంది కదండి, ఇక్కడికి వచ్చేసరికి ఇది గుర్తు మారి నిలబడుతుంది. √5 plus 1 by 4. Then what about sin 36 of value? So sin 36 of value is equal to simple under root of 10 minus 2√5 by 4. ఓకే, సో ఇప్పుడు 72 దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే దాని యొక్క వాల్యూ ప్లస్ గా మారుద్ది. సో రూట్ ఆఫ్ 10 ప్లస్ 2√5 by 4. 5/4. ఇప్పుడు 18 యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుద్ది, కాస్ అవుద్ది. దట్ విల్ బి కాస్ 72 degrees. కాస్ 72 degrees. దెన్ sin 36 యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుద్ది, కాస్ 54 degrees. ఓకే, నౌ హియర్ sin 54 అంటే ఇట్ విల్ బి కాస్ 36 degrees. sin 72 అంటే కాస్ 18 degrees. కాస్ 18 degrees అంటే 18 degrees తో ఒక ట్రయాంగిల్, 72 degrees తో ఒక ట్రయాంగిల్, 36 degrees అండ్ 52 degrees 54 degrees తో ఒక ట్రయాంగిల్ ఏర్పడింది అనుకుంది. ఇప్పుడు నా ట్రయాంగిల్ డ్రా చేస్తాను. సో వాట్ అబౌట్ ద ట్రయాంగిల్? మీరు ఈ 3 ట్రయాంగిల్స్ ని గుర్తుపెట్టుకోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. 18 degrees ఉంటే ఇక్కడ ఎంత ఉండాలండి, 72 degrees ఉండాలి. 72 degrees. ఇక్కడ చూడండి, 18 degrees ఆఫ్ ఆపోజిట్ సైడ్ ఎంత, √5 minus 1. √5 minus 1. What about the hypotenuse? It will be 4. It will be 4. మరి 18 degrees ఆఫ్ అడ్జసెంట్ ఎంత? మనకి అడ్జసెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, cos 18 నుంచి వస్తుంది. అడ్జసెంట్ ఈజ్ √10 plus √5. 10 plus 2√5. 10 plus 2√5. ఓకే, ఎందుకంటే 18 degrees 72 degrees యొక్క అడ్జసెంట్, 18 degrees యొక్క ఆపోజిట్. 70 degrees యొక్క ఆపోజిట్, 18 యొక్క అడ్జసెంట్. 10 plus 2√5. 10 plus 2√5. So one of the angle is 18 degrees of opposite side will be √5 minus 1. 70 degrees of opposite side will be 10 plus 2√5. And the hypotenuse will be 4. Okay, in this triangle. మీరు ఇక్కడ నుంచి tan 18 రాస్తారు. √5 minus 1 by 10 plus 2√5. Opposite by adjacent. ఇక్కడ నుంచి tan 72 రాస్తారు. అంటే మీరు అన్ని వాల్యూస్ ని బట్టి దాన్ని ఏదో చేయడం కంటే
వెరీ సింపుల్. ఒక ట్రయాంగిల్ ఫిగర్ ని మనం ఐడెంటిఫై చేసాం అనుకోండి. ఒక ట్రయాంగిల్ ని గుర్తుపెట్టుకుంటే మనం దీనిలోంచి సైన్, కాస్, టాన్, కొసెక్, సెక్ 6 ఇంటూ 2 12 వాల్యూస్ వస్తాయి ఒక ట్రయాంగిల్ నుంచి. ఓకే రైట్. tan 72 10 ప్లస్ 2 రూట్ 5 బై రూట్ 5 మైనస్ 1. 10 ప్లస్ 2 రూట్ 5 బై రూట్ 5 మైనస్. ఇక మనం మిగతా అన్ని రాసుకోవచ్చు. ఇంకొక ట్రయాంగిల్ డ్రా చేద్దాం. దట్ ఈస్ ట్రయాంగిల్ విత్ 36 degrees and 54 degrees of angle. Thirty-six degrees with 72 degrees of triangle. So 36 with 54. Sorry. 36 with 54. Right. సో 36 degrees కి ఆపోజిట్ లో ఏముంది అని అంటే 10 మైనస్ 2 రూట్ 5 సైడ్ ఉంది అంతేగాని. సో సైన్ 36 లో 10 మైనస్ 2 రూట్ 5 4 విల్ బి సేమ్. ద హైపోటెన్స్ విల్ బి సేమ్. అదే విధంగా 54 కి ఆపోజిట్ లో ఏముంది రూట్ 5 ప్లస్ 1 ఉంది. రూట్ 5 ప్లస్ 1. నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ tan 36 ఆపోజిట్ బై అడ్జసెంట్. 10 minus 2 root 5 by root 5 plus 1. Next, tan 54 root 5 plus 1 by 10 minus 2 root 5. 10 minus 2 root 5. సరే ఇలాంటి క్వశ్చన్స్ ఎస్ రూట్ ఉండాలి, మర్చిపోయాను. గుడ్. I forgot that. Sorry. ఓకే. సో 10 minus 2 root 5. సో ఇప్పుడు మనం ఇలాంటి క్వశ్చన్స్ మనము ఎక్కడ ఉపయోగిస్తాము, ఏ విధంగా వస్తుంది అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే, సో ఇప్పుడు 10 minus 2 root 5 సింప్లిఫై చేయడానికి ఛాన్స్ ఉందా? 2 ఉంది అని అంటే 5 యొక్క మల్టిప్లికేషన్ 5 2 10, నో ఛాన్స్. ఓకే లేదు. ఓకే రైట్. సో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు మనల్ని అని ఒకసారి మనం చూస్తే, the sides are in the ratio 18 degrees is to 72 degrees is to 90. ఎలా ఉంది ఇది? 18 1s 18, 18 4s 72, 18 5s 90. Angles are in the ratio 1 is to 4 is to 5. Angles are in the ratio 1 is to 4 is to 5. Then find the 54, 18, 70 to 90. Okay. Yeah, whole root better. Take a whole root in every way. Right. 7 in a right angle triangle, angles are in the ratio 1 is to 4 is to 5. Then what about sides ratio అంటారు? Then what about sides ratio? అప్పుడు నువ్వు ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏంటది? a by sin a plus b by sin b is equal to c by sin c ఆధారంగా sin a sin b sin c యొక్క వాల్యూస్ కనుక్కొని ఒక 8 మార్క్స్ క్వశ్చన్ మనము సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు sin 18 degrees కనుక్కోవడం కూడా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఇంటర్మీడియట్. అంటే సార్ sin 18 degrees ఏ విధంగా కనుక్కుంటాము మళ్ళీ అంటే sin 18 is equal to ఏ విధంగా రాయాలి అంటే 19 యొక్క మల్టిపుల్స్ లో మళ్ళీ రాయాల్సి ఉంటుంది. 19 యొక్క మల్టిపుల్స్ రాసినప్పుడు sin 3θ మైనస్ sin 2θ రాసుకుంటే వెళ్ళాలి. అదంతా మనకు అక్కర్లేదు. సింపుల్. మనకు అర్థం చేసుకోవాల్సింది ఒక త్రిభుజం ఉంటుంది. త్రిభుజంలో 18 డిగ్రీల యాంగిల్ ఉంటుంది, ఇంకోవైపు 72 డిగ్రీల యాంగిల్ ఉంటుంది. 18 డిగ్రీలకు యాంగిల్లో ఆపోజిట్ సైడ్ రూట్ 5 మైనస్ 1 ఉంటుంది. ఆయన 72 డిగ్రీలకి ఆపోజిట్ లో 10 ప్లస్ 2 రూట్ 5 ఆఫ్ రూట్ వాల్యూ ఉంటుంది. అండ్ ద సైడ్ విల్ బి 4 అవుతుంది. దెన్ వాట్ ఈస్ ద రేషియో? రూట్ 5 మైనస్ 1 ఈస్ టు రూట్ ఆఫ్ 10 minus 2 root 5 is to 4 అయిపోయి. This is the sides ratio. Under root of 10 minus 2 root 5 is to 4. ఓకే ఇది అర్థమైందా? సో నేను ఏమడుగుతారు అప్పుడప్పుడు సంథింగ్.
So find the ratio between smallest sides to longest side అంటాం. Smallest side to longest side. So which is the smallest one? Which is the side opposite to the smallest angle? 18 degrees of opposite is √2 minus, sorry, √5 minus 1 is to 4. What's the ratio? √5 minus 1 is to 4. Okay. Why are you taking 1870 to 90 అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఒక కోణం 18 డిగ్రీలు ఉంటే ఇంకో కోణం ఎంత ఉంటుందండి? 90 మైనస్ 18 ఉంటుంది. అంటే వాట్ ఇస్ ద యాంగిల్? 72. నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు 1872 అంటే ప్రాబ్లం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో కోణాలు మొత్తం 180 కావాలి కాబట్టి తీసుకుంటాం. ఓకే రైట్. సో ఇంకొక సైడ్ ఏముంది? 36, 54 ఉంది. ద యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో 36 is to 54 is to 90 degrees. Okay, this is angles ratio. What is the angles ratio? 18 2s, 18 3s, 18 5s. 2 is to 3 is to 5. Last time DSC లో అడిగిన ప్రశ్న. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోని కోణాల యొక్క నిష్పత్తి 2 is to 3 is to 5 అయితే 2 is to 3 is to 5 అయితే what about the sides ratio? Okay, again we are going to take 36. 36 degrees of opposite side will be √5 plus 1. 36 అంటే ఎంత? 54. 54 degrees of opposite side will be under root of 10 plus 2 √5. Under root of 10 plus 2 √5 minus root. Sorry, reverse అయిందా? 36 and 54 degree. Root of 10 minus 2 √5. That is root of 10 minus 2 √5. Root of 5 plus √5 plus 1. And it will be 4. Okay. Then sides ratio. So sides ratio 36 ki opposite lo unna side under root of 10 minus 2 √5 is to √5 plus 1 is to 4. Okay, this is sides ratio. డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా గమనించాలి. ఓకే, జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. రైట్, నెక్స్ట్. ఓకే రైట్. సో మళ్ళీ ఒకసారి చూడండి. మనము 15 degrees, 75 degrees, 90 degrees 3 కోణాలతో కూడిన ఒక ట్రయాంగిల్ ని ఫామ్ చేశాం. ఆ ట్రయాంగిల్ లో రేషియోస్ ఏ విధంగా ఉంటాయంటే 15 కి ఆపోజిట్ లో √3 minus 1 ఉంటే 75 కి ఆపోజిట్ లో √3 plus 1 ఉంటుంది. 90 కి ఆపోజిట్ లో 2 √2 ఉంటుంది. ఆఫ్టర్ దట్ 18 కి ఆపోజిట్ లో √5 minus 1 ఉంటే 72 degrees ఆపోజిట్ లో అండర్ రూట్ ఆఫ్ 10 plus 2 √5 ఉంటుంది. 90 కి ఆపోజిట్ లో 4 ఉంటుంది. అదేవిధంగా 36, 54, 90 degrees తో ఒక ట్రయాంగిల్ ఏర్పాటు చేస్తే 36 degrees ఆఫ్ ఆపోజిట్ సైడ్ అండర్ రూట్ ఆఫ్ 10 minus 2 √5 ఉంటే 54 degrees ఆపోజిట్ లో √5 plus 1 ఉంటుంది. 90 కి ఆపోజిట్ లో 4 ఉంటుంది. క్వశ్చన్ ఏంటి? వాట్ ఇస్ ద క్వశ్చన్? సో యాంగిల్స్ రేషియో ఇచ్చి సైడ్స్ యొక్క రేషియో అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:5:6. 1:5:6. దెన్ ఫైండ్ ద సైడ్స్ రేషియో అంటారు. 1:5:6 అంటే ఫైండ్ అవుట్ ద యాంగిల్స్. 15 degrees, 75 degrees, 90 degrees. ఎగ్జామినేషన్ లో ఒక టైం వేస్ట్ కాబట్టి మనకి డైరెక్ట్ గా క్వశ్చన్ టు ఆన్సర్ మనకి అర్థం అయిపోతుంది ఇక్కడ. అంటే 15, 75, 90 ఉన్నప్పుడు ద యాంగిల్స్ రేషియో 1:5:6. అండ్ ద సైడ్స్ ఆర్ ఇన్ ద రేషియో √3 minus 1 is to √3 plus 1 is to 2 √2. ఓకే, అంటే 1:5:6 లో √3 అనే టర్మ్ రిపీట్ అవుతుంది. ఏం రిపీట్ అవుతుందండి? √3 అనే టర్మ్ రిపీట్ అవుతుంది. ఒకసారి -1 తో, ఒకసారి +1. హైపోటెన్యూస్ విల్ బి 2 √2. నెక్స్ట్, when angles are in the ratio 18 degrees, 70 degrees, 90 degrees, the ratio will be 1:4:5. What is the question?
In a right angle triangle, angles are in the ratio 1:4:5. Then find the sides ratio. What are the sides? The sides are √5 minus 1 is to under root of 10 plus 2 √5 is to 4. ఓకే, మీకు ఇందులో కీలకమైనది ఏంటంటే √5 అండ్ 10. అక్కడ √3 కీలకం అయితే √5 అండ్ 10 అనేది కీలకం. సో √5 minus 1 ఎక్కడండి 18 degrees దగ్గర. ఓకే, so under root of 10 plus 2 √5 is to 4. After that, 36, 54, 90, the angles are in the ratio 2:3:5. సేమ్ రేషియో నీకు ఇది టు క్రాస్ అవుతుంది. చూడండి, అండర్ రూట్ ఆఫ్ 10 plus 2 √5 కాస్త మైనస్ గుర్తుగా మారింది, √5 minus 1 కాస్త ప్లస్ గుర్తుగా మారింది, అండ్ ప్లస్ అండ్ సేమ్ 4 ఇస్ ద సేమ్. అంటే నీవు ఇక్కడ గుర్తుపట్టాల్సింది రెండే రెండు. ఒకటి √3 minus 1 plus 1, రెండవది √5 minus 1, 10 plus 2 √5. ఓకే, సో నీకు అది రివర్స్ అవుతుంది. 18 తో ఉంటేనేమో -1 వస్తుంది, 36 తో ఉంటేనేమో ఇక్కడ రివర్స్ లో +1 వస్తుంది. ఒక్కటి గుర్తు పెట్టుకుంటే వాల్యూస్ విల్ బి వెరీ వెరీ క్లియర్. ఇట్స్ ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో యాంగిల్స్ రేషియో ఇచ్చి సైడ్స్ రేషియో అడుగుతున్నాడు కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఓకే, ఎనీ డౌట్? థీటాని తొలగించి ఎవరైనా ఓల్డ్ 10th, మరీ ఓల్డ్ 10th 2000, 2001, 2002లో 10th చదివిన వాళ్ళకైతే క్లియర్ గా దీని మీద ఒక క్వశ్చన్ కూడా, లాంగ్ క్వశ్చన్ కూడా వస్తుండే అప్పట్లో ఎగ్జామినేషన్లో. రిమూవింగ్ ద థీటా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ x is equal to sin theta, y is equal to a cos theta అనుకోండి. x is equal to a sin theta, y is equal to a cos theta అయితే, క్రింది వాటిలో ఏది కరెక్ట్ అంటారు? మనకి ఆప్షన్స్ ఇలా ఇస్తుంది. అంటే క్వశ్చన్ ఇలాగే ఉంటుంది. హౌ ఇస్ ద క్వశ్చన్? ద క్వశ్చన్ ఫ్రేమింగ్ వాజ్ x is equal to a sin theta, y is equal to a cos theta, then okay, x square plus y square is equal to a square, x square minus y square is equal to a square, x square plus y square is equal to minus a square, x square minus y square is equal to minus a square. These are the options. ఓకే, ఇవి ఆప్షన్స్. సో ఏది కరెక్ట్ ఆప్షన్ అవుద్దో ఒకసారి చెప్పండి మీరు. మనకి చూడగానే తెలుసుకోవాలి. అంటే వెరీ సింపుల్ కాన్సెప్ట్. డీటెయిల్ గా అకాడమిక్ వేలో మనం ప్రాబ్లం డిస్కస్ చేసామనుకోండి, ఏడాది పడుతుంది మనకు. వాళ్ళు అంత డిస్కషన్ కూడా అక్కర్లా. సో హౌ ద క్వశ్చన్, రైట్, అండ్ క్వశ్చన్ ని ఎలా డీల్ చేయాలి ఎగ్జామినేషన్ అన్నది పాయింట్. థీటాని రిమూవ్ చేయడం అనే క్వశ్చన్స్ ఏం చేయాలంటే, వన్స్ యూ అబ్జర్వ్ ద ఆప్షన్స్, ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే స్క్వేర్లు గట్రా చేస్తున్నాం. స్క్వేర్లు చేస్తున్నాం అంటే దీనికి స్క్వేర్ అవుతుంది, సైన్ స్క్వేర్ అవుతుంది, కాస్ ఒక స్క్వేర్ అవుతుంది. అంటే సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ అయినప్పుడు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా రాస్తే ద థీటా వాల్యూ రిమూవ్డ్ విత్ 1, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ టు 1. అంటే ఎక్స్ స్క్వేర్ రాసామనుకో ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా, వై స్క్వేర్ రాసామనుకో ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా, రెండింటిని కలిపామనుకో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఏ స్క్వేర్ వాజ్ కామన్, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. అంటే ట్రిగోనమెట్రిక్ ఐడెంటిటీస్ యూజ్ చేసి మనం రిమూవ్ చేస్తున్నాం కాబట్టి దిస్ వాల్యూ విల్ బి 1. ఓకే, సో దిస్ వాల్యూ విల్ బి 1. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఓకే, మీకు తెలియకపోతే ఒక పెద్ద క్వశ్చన్ లాగా అనిపిస్తుంది, తెలిసింది కాబట్టి వెరీ సింపుల్. ఓకే, మనం ఈ విధంగా చూస్తాం థీటాని రిమూవ్ చేయడం అనే కాన్సెప్ట్ ఉంటుంది ఇంకొకటి, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, x is equal to sec theta plus tan theta, ఏదైతే ఈజీగా చెప్పేస్తారు. y is equal to sec theta minus tan theta, then option 1, x by y is equal to 1, x into y is equal to 1, x square plus y square is equal to 1, x square minus y square is equal to 1.
x square minus y square is equal to 1. Very good. Good. That is the point. Right? ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సార్ x బై y చేస్తే sec theta plus tan theta by sec theta minus tan theta క్యాన్సిల్ అవ్వదు. సార్ x ఇంటూ y చేస్తే sec theta plus tan theta ఇంటూ sec theta minus tan theta ఐడెంటిటీ వస్తుంది కదా, a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిలో. అయిపోయా. ఐడెంటిటీస్ ని గుర్తుపెట్టుకోవాలి, ఆన్సర్ చేయాలి. sec theta plus tan theta. చూడండి, మీరు 10 సెకండ్లో ఆన్సర్ ఐడెంటిఫై చేశారు విత్ ఆప్షన్స్. అదే వితౌట్ ఆప్షన్ అయితే దీనికోసం కొంత ఆలోచన చేయాల్సి వస్తుంది. నౌ ఇట్ ఈస్ secant square theta minus tan square theta, the third identity మనం అబ్జర్వ్ చేసాం, that is equal to 1. అంటే x into y is equal to 1. అంటే the application of identities లో రిమూవింగ్ ద theta పైన మన క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, x into y is equal to 1. రైట్. సో నెక్స్ట్ వన్, x is equal to 2 cosec theta plus y is equal to 2 cot theta. Y is equal to 2 cot theta. Options. Okay. Option was x square plus y square is equal to 2. X square minus y square is equal to 4. X square plus y square is equal to 4. X square minus y square is equal to minus 4. ట్రై చేయండి. అంటే స్క్వేర్లు ఏదైనా విషయం మనకు అర్థం అవుతుంది. రైట్, స్క్వేర్లు చేద్దాం. వెరీ నైస్. సెకండ్ ఆప్షన్. గుడ్. మనకి ఇక్కడ క్లియర్ గా ఉంది కదా. సరే, ఇది కొసెకైండ్ కాట్ అండి. కొసెకైండ్ కాట్ తో మనం ఒక ఐడెంటిటీ సర్వసమీకరణం రాయొచ్చు. వాట్ ఈస్ దట్ ఐడెంటిటీ? కొసెకండ్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. అంటే దీని స్క్వేర్ రాస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ రాస్తుంది, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి 2 స్క్వేర్ కామన్ వస్తుంది, 4 వస్తుంది. దట్ విల్ బి కొసెకండ్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా అని మనం రాసేస్తాం. దిస్ వాల్యూ విల్ బి 1. సో దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4 అని రాస్తాం. ఓకే, విత్ ఆప్షన్స్. అంటే మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ మీకు 40 మార్కుల క్వశ్చన్స్, నాట్ ఓన్లీ ఇన్ మ్యాథమెటిక్స్, మెథడాలజీలో కావచ్చు, సైకాలజీలో కావచ్చు, ఆప్షన్స్ తో గేమ్ ఆడడం మీరు నేర్చుకోవాలి. ఓకే, అంటే ఓన్లీ సబ్జెక్ట్ నేర్చుకోవడమే కాదు, క్వశ్చన్ అటెంప్ట్ చేయడం అనేది కూడా ఏ విధంగానే నేర్చుకోవాలి. ఆప్షన్స్ తో గేమ్ ఆడడం తెలిస్తే ఇట్ వాజ్ వెరీ ఈజీ. ఓకే అండి, క్వశ్చన్ పేపర్ లో హాఫ్ ఆఫ్ ది టైం మనకి మిగిలిపోద్ది. రైట్ అండి, మొత్తం కోఆర్డినేట్ జామెట్రీ కావచ్చు, స్ట్రేట్ లైన్స్ కావచ్చు, పారాబోలా కావచ్చు, హైపర్బోలా కావచ్చు, సర్కిల్స్ కావచ్చు, మనకి ఇక్కడికి వస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిగోనమెట్రీ కావచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇట్లా ఎక్కడెక్కడైతే ఆప్షన్స్ యూజ్ చేస్తామో మనం ఆప్షన్స్ తోటే మనం ముందుకెళ్తాం. ఓకే, అది నెక్స్ట్ క్వశ్చన్. x is equal to cos theta plus sin theta, y is equal to cos theta into sin theta. ప్లస్ చేస్తా, చెయ్యి. ప్లస్ చేస్తారా? చేయండి. ప్లస్ చేస్తే ఆన్సర్ రాదు కదండి మాస్టర్. ఆన్సర్ రాకపోతే ఏం చేస్తే ఏం లాభం? వేస్ట్ కదా. నెక్స్ట్, x is equal to cos theta plus sin theta, y is equal to cos theta minus sin theta. Y is equal to cos theta minus sin theta. Then option 1, x into y is equal to 1. Option 2, x square plus y square is equal to 1. Option 3, x square minus y square is equal to 1. Option 4, x square plus y square is equal to minus 1. Which is the option? Do this. మీకు 2 అనే ఆలోచన రాగానే, 3 అనే ఆలోచన రాగానే ఒక్క 2 నిమిషాలు చెక్ చేయాలండి. ఒక 20 సెకండ్ల నుంచి 30 సెకండ్ టైం తీసుకొని చెక్ చేయడం నేర్చుకోండి. అంటే మనం ఇప్పుడు మీరు ఆప్షన్ పెట్టే ఏదో మీరు గాలికి 2 అనో 3 అనో అనకూడదు. ఎగ్జామినేషన్ మనం రాస్తున్నాము, ఒక మార్కు రాబోతుంది ఇక్కడ మనకి.
రెండుని బబుల్ చేస్తావా, చెక్ చేసిన తర్వాత బబుల్ చేస్తావా? రెండో ఆప్షన్ ఎప్పుడు చెక్ చేసిన తర్వాత మనం చూస్ చేస్తాం. రైట్, చెక్ ద ఆప్షన్ 2. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ చెక్ చేయి. కాస్ స్క్వేర్ ఇటా ప్లస్ సైన్ స్క్వేర్ ఇటా, ఓకే, ప్లస్ కాస్ స్క్వేర్ ప్లస్ 2 కాస్ థీటా ఇంటూ సైన్ థీటా, కాస్ స్క్వేర్ ఇటా ప్లస్ సైన్ స్క్వేర్ ఇటా మైనస్ 2 కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ప్లస్ చేస్తే రెండు క్యాన్సిల్ అయ్యి, ఓకే, సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఇటా ఈజ్ ఈక్వల్ టు 2 1 సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? వెరీ గుడ్ 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 గుడ్. ఇందులో ఆప్షన్ తప్పుగా ఇచ్చాము, అర్థమైంది? దెర్ ఇస్ ఏ రాంగ్ ఆప్షన్. ఇక్కడ చూడండి, మీరు సెకండ్ అని గెస్ చేశారు చక్కగా, కానీ ఆన్సర్ అంటే మీరు 2 అని పెడతారు, మేబీ 1 + 1 2, ఓకే, రైట్ ఆప్షన్ లేదు అక్కడ. ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ రాస్తాను. గుడ్ గుడ్. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా, a plus b whole square applies. Now cos square theta plus sin square theta minus 2 sin theta cos theta. This is equal to x is equal to this is equal to y is equal. అంటే x square is equal to y square. X square plus y square రా. This part will be 1. This part will be 1. ఇది ప్లస్ సైన్ థీటా మైనస్ ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా మైనస్ 2 సైన్ థీటా కాస్ విల్ బి క్యాన్సల్. ప్లస్ చేస్తే 1 + 1 2 అవ్వాలి. కాబట్టి వాట్ ఈస్ ద ఆప్షన్? 2 ఈస్ ద ఆప్షన్. గుడ్. అందుకే చెప్పాం కదా, మీరు గుడ్డిగా ఆప్షన్ ని గెస్ చేయడం కాకుండా ఆప్షన్ ని చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటి? మీరు ఒక ఆప్షన్ ని గెస్ చేశాను, అజ్యూమ్ చేశాను. అజ్యూమ్ చేసిన ఆప్షన్ ని కరెక్ట్ అని కన్ఫర్మ్ చేసుకోవడం నాకు ఎంత టైం పడుతుంది? How much time? That is the point. Okay, so x square plus y square is equal to 2. Very good, very good. Okay, next one. X is equal to a sin theta plus b cos theta. Y is equal to a sin theta minus b cos theta. X is equal to a sin theta. X is equal to a sin theta plus b cos theta. Y is equal to a sin theta minus b cos theta. A b ఇంటర్చేంజ్ అవ్వాలి, ఇది మార్క్. a cos theta plus b sin theta. A cos theta plus b sin theta. Right. Now the options will be right. Good. So option 1, x square plus y square is equal to 1. X square minus y square is equal to a square minus b square. X square plus y square is equal to a square plus b square. X square minus y square is equal to a square plus b square. Okay, right. ఆప్షన్ ఎలిమినేషన్ ఒకసారి చూద్దాం, ఏ విధంగా రాంగ్ ఆన్సర్ ఐడెంటిఫై చేస్తాం. మనకి తెలుసు a plus b into a minus b ఫామ్ లో ఉంది. a cos theta plus b sin theta and a sin theta minus b cos theta అన్నది దీన్ని స్క్వేర్ చేయొచ్చు. a plus b into a minus b రూపం లేదు, సారీ, దీన్ని స్క్వేర్ చేసాం అనుకోండి. a square cos square theta plus b square sin square theta plus 2 sin theta అంటే 2ab sin theta cos theta వస్తుంది. అంటే స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ లో ఏబిలు మిగులుతున్నాయి కాబట్టి ఏబి వచ్చేది మన ఆన్సర్ అవుతుంది. దిస్ ఇస్ నాట్ అవర్ ఆన్సర్. అండ్ ఇది మైనస్ 2ab sin theta cos theta, ఇది ప్లస్ 2ab sin theta cos theta. ఆఫ్టర్ దట్ స్క్వేర్ a square plus b square plus 2ab రాస్తాం. అంటే ప్లస్ ని మైనస్ తో మనం క్యాన్సిల్ చేయగలం ఎప్పుడు? యాడిషన్ చేసినప్పుడు. కాబట్టి యాడిషన్ ఈజ్ అవర్ ఆన్సర్. కాబట్టి డిఫరెన్స్ అనేది మన ఆన్సర్ కాదు, యాడిషన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్
y square is equal to a square plus b square. Simple. X square is equal to a square cos square theta plus b square sin square theta minus 2ab sin theta cos theta. Y square is equal to a square sin square theta plus b square cos square theta plus ఇది minus 2ab sin theta cos ప్లస్ మైనస్ క్యాన్సల్. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ రాస్తుంటే ఏ స్క్వేర్ ని కామన్ తీసి రాస్తే ఏ స్క్వేర్ ఆఫ్ సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ అంటే 1, బి స్క్వేర్ ని కామన్ తీసి కలిపితే బి స్క్వేర్ ఆఫ్ సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది చేస్తే కానీ మనం ఆప్షన్స్ ని ఐడెంటిఫై చేస్తే చూడగానే మనము ఆన్సర్ పెట్టగలిగేలా మనం తరువుగా ఉండాల్సి ఉంటుంది. ఓకే, క్లియర్? ఓకే, ఇది రిమూవింగ్ ద థీటాలో మనం చూస్తాం. ఓకే, ఇంకోటి చేయండి చక్కగా. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ సెక్ థీటా, వై ఇస్ ఈక్వల్ టు బి టాన్ థీటా, వై ఇస్ ఈక్వల్ టు బి టాన్ థీటా. ఓకే, రైట్. వితౌట్ ఆప్షన్ ట్రై చేయండి, ఏమొస్తుంది చూద్దాం, ఎత్త చేస్తాం చూద్దాం. ఓకే, 1 or 2 minutes, నో ఇష్యూ. ఇది కూడా చేస్తూ పోవాలి, చూడాలి, చెప్పింది చేస్తూ పోవాలి. చక్కగా ఆఫ్లైన్ కంటే ఎఫెక్టివ్గా మీరు ప్రిపేర్ అవ్వాలండి. మీకు సబ్జెక్ట్ కోసం ఏం కావాలో ఐ విల్ డూ. ఎంత సింప్లిఫై చేయాలో అంత సింప్లిఫై చేస్తాం. కాకపోతే మీరు కూడా మాకు చక్కగా చేస్తూ పోవాలి, చూస్తూ రావాలి, ట్రై చేయాలి. ఎందుకంటే ఇంటర్మీడియట్ అనేది చాలా మందికి కాంప్లికేట్ అయి ఉంటుంది, ఎన్ని రోజుల నుంచి వదిలేసి ఉంటారు. కాబట్టి మిమ్మల్ని అందులో తీసుకురావడం కోసం ఇంతే ఉంటుంది ఇంటర్మీడియట్ అని చెప్పడానికి ట్రై చేస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. గుడ్ గుడ్. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే వాళ్ళు ఆన్సర్ చేశారు, నేను హౌ అని ఎట్లా చెప్తా? మీరు కూడా చేయండి, మీకు ఒకటి వస్తుంది. వేరే వాళ్ళ ఆన్సర్ మనం క్వశ్చన్ చేయొద్దు, మన ఆన్సర్ మనం చేసుకోవాలి అంతే. ఓకే, రైట్, గుడ్ గుడ్. ఎవరు మంచి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ పెట్టారు. ఎవరిది? బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్. వెరీ నైస్ అండి, వెరీ నైస్, ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. గుడ్. చాలా కష్టపడి టైప్ చేస్తున్నారు, అక్కడ అర్థమవుతా ఉంది. వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, రైట్, లెట్స్ సీ. నేను నేను చేస్తాను. నాకు అంటే క్వశ్చన్ రిమూవింగ్ ద టీటా అంటే ఏ విధంగా టీటాని రిమూవ్ చేస్తాం? టీటాని రిమూవ్ చేయడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, దాని యొక్క రెసిప్రోకల్స్ ని మల్టిప్లై చేయడం ద్వారా క్యాన్సిల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ tan ఇంటూ కాట్ ఉంది అనుకోండి, tan ఇంటూ కాట్ చేస్తే రెసిప్రోకల్ కాబట్టి క్యాన్సిల్ అవుతాయి. సైన్ కొసెక్ ఉంది అనుకోండి, మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ అవుతాయి. కాసు సెక్ ఉంది అనుకోండి, మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ అవుతాయి. అండ్ ఇంకొక ఆప్షన్ ఉంటుంది, సర్వ సమీకరణాలు, ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్, త్రిభుజాల యొక్క అది త్రికోణమితీయ సర్వ సమీకరణాలు. ఏంటిది? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇందులోంచి థీటాలు ఎగిరిపోయింది అంతేగా. అండ్ సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఇందులోంచి కూడా ఎగిరిపోయింది. కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అంటే మనం చేయగలిగింది ఏంటంటే సెకండ్ టాన్ ఉంటే వీఆర్ గోయింగ్ టు టేక్ సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా. ఓకే, సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా. లెట్స్ రైట్ ఎక్స్ స్క్వేర్ is equal to a square second square theta, y square is equal to b square tan square theta. నాకు ఇక్కడ ఒక ఓకే, నాకు మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది, సార్ సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా రాయాలంటే కామన్ తీయాలి కదా, ఏం చేద్దాం మరి అని అంటే ఇంకా సింపుల్ కదా, ఏ స్క్వేర్ ని కిందికి పంపించు, బి స్క్వేర్ ని కిందికి పంపించు,
అప్పుడు సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ అయిపోయింది. దిస్ ఇస్ ఈక్వల్ టు 1. ఓకే, అప్పుడప్పుడు క్రేజీగా ఆలోచిస్తాడు ఎగ్జామ్, రైట్? వీడు ఎంతెంత చేయగలుగుతాడో చూద్దాం అనుకుంటాడు. దాన్ని ఏం చేస్తాడంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ కామన్ తీసి అవతల పంపిస్తుంది. అప్పుడు ఏం రాయిస్తాయి మనము అని అంటే బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్. దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. చూడండి ఎంతసేపట్లో అయిపోయింది. వెరీ సింపుల్. మీరు కూడా ఎక్సలెంట్, రైట్? చాలా మంది రైట్ ఆన్సర్ పెట్టారు. వెరీ నైస్. ఇలాగే ఆలోచిస్తూ పోవాలి. ఓకే, సో ద ఐడియా ఆఫ్ సొల్యూషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రశ్నని ఆన్సర్ చేయాలని తాపత్రయపడకుండా క్వశ్చన్ కి ఆన్సర్ చేయడం కోసం ఏం చేయాలి అన్న ఆ థాట్ ప్రాసెస్ ని జాగ్రత్తగా, అంటే ఆన్సర్ కి క్వశ్చన్ కి మధ్యలో ఏదైతే థాట్ ప్రాసెస్ ఉంటుందో దాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేయాలి. ఇట్ వాస్ వెరీ ఈజీ టు సాల్వ్ ద క్వశ్చన్ పేపర్. ఓకే, రైట్. సో దిస్ ఈస్ ద one of the concept from intermediate level, removing the theta. Sorry, theta is theta. Removing the theta. Right? So this is the concept today.